హలో ఎవ్రీవన్. హోటల్ స్టైల్లో మనం చికెన్ పులావ్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అన్నది ప్రాసెస్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో నేను 2 లెమన్స్కి యూజ్ చేసుకున్నాను. లెమన్స్ తీసుకున్నాక ఇందులోకి కారం ఇక్కడ చూపించిన స్పూన్తో ఒక 6 to 7 స్పూన్స్ వేసుకుంటున్నాం. మా కారం చాలా ఘాటుగా ఉంటుంది, అందుకే 6 to 7 యూజ్ చేస్తున్నాను. పులావ్ అంటే రైస్ అండ్ చికెన్ మిక్స్ చేస్తాం కాబట్టి ఈ మసాలాలన్నీ రైస్కి కూడా పట్టేయాలి. కొంచెం ఎక్కువగా ఉంటే స్పైసీగా వస్తుంది. తర్వాత ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ పులావ్ చేసేటప్పుడు కూడా టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకున్నా. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలా చిటికెడు యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేసుకోండి. తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఎక్కువ ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి కొద్దిగా పుదీనా వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఒక 3 మిర్చి వేసుకొని, తర్వాత ఇందులోకి 2 బగారా ఆకులు వేసుకొని ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేసేలాగా కలిపేసుకోవాలి. ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టేస్తుందో పీస్ యొక్క టేస్ట్ అంత బాగుంటుంది. కలిపేసుకున్నాక మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. పులావ్కి గీ మస్ట్ అండి. తర్వాత నేను టర్మరిక్ వేసుకోవడం మర్చిపోయాను, సో మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసుకోండి, మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 to 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం లేకపోతే ఒక 30 minutes అయినా మ్యారినేట్ చేసుకోండి. చికెన్ని మ్యారినేషన్లో పెట్టేశాక మనం ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటాం. నేను ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే, చికెన్ మ్యారినేషన్ అయ్యాక ఇప్పుడు మీరు ఏ కడాయిలో పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ కడాయి తీసుకొని అందులో నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్న నూనె పావుతో ఒక 3 to 4 ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి అండి, ఎందుకంటే పులావ్ చేసేటప్పుడు మనం రైస్ అండ్ చికెన్ మిక్స్ చేసుకుంటాము. రైస్ కుక్ అవ్వాలి అండ్ చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1 full టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకొని 2 to 3 దాల్చిన చెక్క, తర్వాత బగారా పువ్వు, ఒక 2 to 3 బగారా ఆకును వేసుకొని, తర్వాత ఇందులోకి 7 నుంచి 8 వరకు లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మనకి 70% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి, ఎందుకంటే రైస్ యాడ్ చేశాక కూడా మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 to 6 minutes అయ్యాక ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వీటిని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను, థిక్ కర్డ్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇంకొద్దిసేపు ఒక 5 minutes ఫ్రై చేసుకోండి. ఈ కర్డ్ అనేది కనిపించకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్డ్ వేసుకుంటే మనకి ఈ గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. ఇలా ఉంటే రైస్కి బాగా పట్టేస్తుంది. ఒక 5 minutes మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 5 minutes అయ్యాక చికెన్ అనేది 70% కుక్ అవ్వాలి కాబట్టి ఒకసారి కుక్ అయిందో లేదో చూసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాం కాబట్టి నేను 1 kg ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. ఇలా రైస్ వేసుకున్నాక చికెన్ గ్రేవీ రైస్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మెల్లిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే 70% ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఎక్కువగా మిక్స్ చేసుకుంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి. ఇక నేను చూపించిన విధంగా ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ గ్లాస్తోని రైస్ తీసుకున్నారో అదే గ్లాస్ మెజర్మెంట్తోని వాటర్ వేసుకోవాలి. 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్ వేసుకోవాలి.
వాటర్ క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మెత్తగా అవ్వకుండా ఉండడానికి. మెత్తగా అవుతే పులావ్ అన్నది అస్సలు బాగోదు. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ కూడా చూసుకోండి. మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. దీన్ని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 15 మినిట్స్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అన్నది సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. ఈ స్టేజ్లో చూసుకొని వాటర్ అనేది తక్కువగా అనిపిస్తే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్తో మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. సో మీకు తక్కువగా అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాక రైస్ అనేది కుక్ అయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వితౌట్ ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ సేమ్ హోటల్ స్టైల్లానే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు కూడా సేమ్ ఇవే మెజర్మెంట్స్ యూస్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టేయండి. అంతేనండి. థ్యాంక్